రేవతి, మామూలుగా అయితే ఆడపిల్లకాయలతో మాట్లాడేదానికి నేను నేను పెద్దగా భయపడను. నీతో మాట్లాడాలంటే ఎందుకో చాలా ఇబ్బందిగా ఉండదే. నాకు తెలుసు నువ్వు నా మీద ఎందుకు కోపంగా ఉండవా. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవాలా, అందుకే ఇంత కోపంగా ఉండవు. ఇప్పుడు నేను నా మనసులో మాట చెప్తే నీ కోపం అంతా పటాపంచలైపోతుంది. ఈ మాటలు నీతో చెప్పదని కుదరక ఎంత అవస్థపడినానో, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావని ఎంత బాధపడినానో నాకు మాత్రమే తెలుసు. ఇంట్లో నీతో మాట్లాడంటే కుదరడంలే. ఆ రోహిణి ఎప్పుడు చూసినా గూఢచారి మాదిరిగా నా మీద ఒక కన్నేసి పెట్టుకొని ఉండదే. అందుకే మాట్లాడేది కష్టమైపోయింది. నేను గుడికి పిలిపించి నీకు ఈ విషయం ఇక్కడ చెప్పి నా నిజాతి నిరూపించుకోవాలనుకునే. నా మనసులో మాట చెప్పేస్తే నాకు కూడా కాస్త బరువు తీరినట్టయ్యే ఆనందంగా ఉంటదే. లేకపోతే మనసు బాధతో భారమైపోతా ఉంటదే. ఈ రాక్షసి కరెక్ట్ గా పసిగట్టి ఫాలో అయిపోయి వచ్చేసి ఉండదే. ఇప్పుడు దీని ముందు నిజం చెప్పలేము. పైగా నేను రేవతి డీపులలో ఉన్నట్టు నమ్మించాలా. రేవతే, I love you. I love you. I love you. I love you. I love you.